నమస్తే అండి. మనం ఈరోజు ఈ యొక్క మరుగుమందు చెట్టు గురించి తెలుసుకుందాము. దీని పేరొచ్చేసి మరలం మాతంగి అండి. ఈ మరలం మాతంగితో పాటు కొన్ని చెట్ల ఏర్లు, మూలికలతో ఈ మరుగుమందుని తయారు చేసుకోవాల్సొస్తుంది. ఇది తయారు చేసిన తర్వాత భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలకు, ప్రేమికుల మధ్య ఉన్న సమస్యలకు, మన శత్రువుతో ఉన్న వాళ్ళకు, తాగొచ్చి ఇంటికాడ గడవ బాగా చేసిన వాళ్ళకి, ఇంట్లో పట్టించుకోకుండా ఎఫ్ఐఆర్ పెట్టుకొని బయట తిరిగిన వాళ్ళకు ఇది పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఎంతటి వాడికైనా పెట్టినా సరే వాళ్ళు కేవలం 24 గంటల్లో వశమైపోయి మన చెప్పు చేతిలో ఉంటారు. చెప్పినట్టు వింటారండి. 100% గ్యారెంటీతో ఇస్తాము. అయితే ఈ మరుగుమందులో మనకు 2 రకాలు ఉంటుంది. మొదటిది వచ్చేసి కడుపుకు పెట్టేదండి. అది మనం తినే దాంట్లో, తాగే దాంట్లో పెట్టుకోవచ్చు. మరొకటి వచ్చేసి లిక్విడ్ వస్తుంది. అది తలకు కానీ, బట్టలకు కానీ, చెప్పులకు కానీ, వంటికి రాసుకోవచ్చు. ఈ రెండిట్లో మీరు ఏ ఒక్క ప్రయత్నం చేసినా సరే వాళ్ళు కేవలం 24 గంటల నుంచి 3 రోజుల్లో వాళ్ళు మారిపోయి మన చెప్పు చేతిలో ఉంటారు. చెప్పినట్టు వింటారు. మరి నేను అది పెట్టలేను, ఇది పెట్టలేను గురుగారు, మా నుంచి చాలా దూరంలో ఉన్నారు వాళ్ళు, కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి మేము విడిపోయి ఉన్నాము అనుకున్న వాళ్లకు అఘోర వశీకరణ పూజ చేసి వీళ్ళిద్దరిని కలపడం జరుగుతుంది. వీళ్ళిద్దరి పేర్ల ద్వారాగా, ఫోటోల ద్వారాగా అఘోర వశీకరణ పూజ చేసి కలపడం జరుగుతుంది. మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.